నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం మళ్ళీ తెరపైకైతే రావడం జరిగింది. ఒక పక్క మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం కావచ్చు, ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ అంశం. ఇదంతా కేవలం బీసీ కులగణకు సంబంధించి బీసీ డిక్లరేషన్ సంబంధించిన డైవర్షన్ చేయడం కోసమే ఈ అంశం అయితే తెర మీద తీసుకురావడం జరిగిందంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తూ ఉంది. సో మాట్లాడదాం, మనతో పాటు మాట్లాడడానికి రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ రియాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది. ఇది కేవలం బీసీలకు 42% రిజర్వేషన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మళ్ళీ తెరపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు సవాల్ విసురుతా ఉన్నారు. సో ఏం చెప్తారు? నవీన్ గారు, రెండు వేరు వేరు విషయాలు. బీసీలకు సంబంధించిన జనగణన, కులగణన కోసం చేసిన మాట వాస్తవం. అది మా చిత్తశుద్ధి నిదర్శనం. సక్సెస్ఫుల్గా చేశాం. ఎందుకు బీసీ రిజర్వేషన్ అమల్లోకి రాలేదన్న విషయం ప్రపంచానికి మొత్తం తెలుసు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల, కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణనకి, తద్వారా బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లకి కేంద్రంలో బీజేపీ అనుకూలంగా లేదు. కాబట్టి బీసీ రిజర్వేషన్ అమల్లోకి తీసుకురాగలిగాం. అమల్లోకి తీసుకురావడంలో మేము బేసికల్గా సక్సెస్ కాలేకపోయినాం. దానికి కారణము మేం కాదు, బీజేపీ పార్టీ సహకరిస్తున్న బీఆర్ఎస్. ఇప్పుడు కొట్టాల్సిన గోల్ని, అవసరమైన బంతిని తమ దగ్గర పెట్టుకొని మమ్మల్ని గోల్ కొట్టుకుంటే మేము ఎట్లా గోల్ కొడుతూ ఉంటాం? మేము గ్రౌండ్ ప్రిపేర్ చేసినాం. బాల్కి మనకి ఫుట్బాల్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేసినాం. కానీ కొట్టాల్సిన బాల్ని జేబులో పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ కులగణన పట్ల, బీసీ రిజర్వేషన్ పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ప్రపంచానికి మొత్తం తెలుసు. ఈ రెండో విషయానికి వస్తే ఏంటంటే, ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడుతూ ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ గతంలో ఉండే ముఖ్యమంత్రి తానే దైవాంశ సంబూతుడని, దైవాంశ సంబూతుడు అంటే దైవం పంపించిన వ్యక్తిగా భావించి ప్రపంచానికి నేనే దూతనని చెప్పేసి, తెలంగాణ అంతా నాదే కేర్ ఆఫ్ అని చెప్పేసి 10 ఏళ్ళు కాదు జీవితాంతం అధికారంలో ఉంటామని ఒక అహంభావంతో పరిపాలన చేసి, ప్రజాస్వామ్యం లేకుండా ఫోన్లు విని, ఫోన్లు కేవలం రాజకీయ నాయకుల ఫోన్లు మాత్రమే కాదు, బిజినెస్ ఫోన్లు కానీ, బిజినెస్ చేసే వాళ్ళ ఫోన్లు, సొంత పార్టీ కార్యకర్తల ఫోన్లు, వాళ్ళ పార్టీలో ఎవరి మీద అనుమానంలో వాళ్ళ ఫోన్లు, ఎవరైతే వాళ్ళ అధికారానికి ఛాలెంజ్ అనుకుంటారో వాళ్ళ ఫోన్లు, ఉద్యమకారుల ఫోన్లు, మొత్తం ఫోన్ల వ్యవస్థను మొత్తం వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని మళ్ళీ అధికారులకు రావాలనుకున్నారు. కానీ ప్రజా తీర్పు ముందు, ప్రజలకు సంబంధించిన చైతన్యం ముందు వాళ్ళు చాలా చిన్నవాళ్ళు అవుతారు. కానీ ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. మేము ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయాన్ని తీగలాగుతూ డొంకంతా కదిలింది. ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్రావు గారు, బహుశా రేపు ఎల్లుండో కవిత గారు, వీళ్ళందరూ కూడా దోషులుగా నిలబడబోతున్నారు. పైన విషయాలు తెలియబోతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది దుర్మార్గం కదా సార్. ఎవరైనా పర్సనల్ ఫోన్లు, తల్లి బిడ్డల ఫోన్లో, లేదా నాయన కూతుర్ల ఫోన్లో, లేదా అన్నదమ్ముల ఫోన్లో, కుటుంబ సభ్యుల ఫోన్లో కూడా వింటారు సార్. అంత దుర్మార్గమైన వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. కాబట్టి వాళ్ళు గోతుల పడ్డారు. ఆ గోతుల నుంచి మేము ఏం చేస్తున్నామంటే చూపెడుతున్నాం, తీగలా డొంకను బయట తీసుకుంటే. ఇంకోటే చెప్పింది ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పేసి, ఇదంతా కావాలని కక్షపూరితంగానే రేవంత్ సర్కార్ కావచ్చు కావాలని చేస్తుందంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు దీన్ని? సార్ ఇంతగా నా అబద్ధం ఏముండదు సార్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? చక్రధర్ గౌడ్ అనే ఒక అభ్యర్థి ఎవరైతే హరీష్ రావుకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసాడో దాంట్లో వ్యక్తిగతంగా పిటిషన్లు వేయడాన్ని యాక్సెప్ట్ చేయము. ఆల్రెడీ కేసు హైకోర్టులో దానికి సంబంధించిన ఇష్యూస్ అనే స్టేట్లో ఉన్నాయి. కాబట్టి మీరు సమూహంగా రండి, కానీ వ్యక్తిగతమైన పిటిషన్ సుప్రీంకోర్టు ఆబ్జెక్షన్ చెప్పింది తప్ప మిగతా విషయాల పట్ల ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు బట్టదలకు ముఖాలకి ముడి వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చక్రధర్ గౌడ్ గారి కేసు వేరు, దాని మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యానం వేరు. ఇప్పుడు జరుగుతున్న సిట్ విచారణ వేరు. ఆ సిట్ విచారణ జరుగుతున్న వాస్తవాలు ఏవైతున్నాయో అవి ప్రజలకు చేరవేయడం అనేది చూసి బెంబేలెత్తిపోయి, బేజారైపోయి, ఆగమాగం అయిపోయి, వాళ్ళ రహస్యాలను బయటకు వచ్చినాక, ఈరోజు ప్రజల ముందు రాజకీయంగా వాళ్ళ దివాలా కోరుతనం, దుర్మార్గం బయటకు వచ్చినాక ఈరోజు ఏదో రకరకాల విన్యాసాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దోషులు ఎవరైనా, దుర్మార్గులు ఎవరైనా, భారత ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసిన ఎవరైనా, ఆర్టికల్ 19 ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైనా, ప్రైవేట్ డైలాగులు విని రాజకీయ పక్షాలు ప్రతిపక్షాలను లేకుండా చేసే ఉద్దేశం ఉన్న ఎవరైనా మేము బేసికల్గా వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటాం. అంటే ఏదైతే ఈ బొగ్గు సంబంధించిన స్కామ్ ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఏదైతే మేము దానిపైన అంశం లేవనెత్తేసరికి మాపై ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చిల్లు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో దీని మీద నవీన్ గారు, ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ ఉంటుందని బీఆర్ఎస్ అనుకుంటుంటారు. అసలు బొగ్గు స్కామ్ అండి. అది ఒక టెండర్కు సంబంధించిన ప్రక్రియను మేము వేద్దాం అనుకున్నాం, దాని తర్వాత రద్దు చేసాం. అది మా గౌరవానికి, మా ఇంటిగ్రిటీకి చేరంగా మనకు కనపడతా ఉన్నది. రెండో విషయం ఏంటంటే,
అసలు నిజంగా బొగ్గు ఇష్యూస్కి సంబంధించిన ఇష్యూస్ అన్నిటి మీద పూర్తిగా మొత్తం అధికారాలను దుర్వినియోగం చేసింది, వాళ్ళకు అనుగుణంగా చేసింది. ఏ కాంట్రాక్టర్ పేరు అయితే వాళ్ళు చేస్తుందో వాళ్ళని వెల్లోకి తీసుకొచ్చింది హరీష్ రావు గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు ఎట్లుందంటే మనకు చోర్నే కోత్వాల్కు ఉల్టా లాంటి అనే స్లోగన్ కనబడతా ఉంది. అంటే దొంగలే ఈరోజు పోలీసుల మీద ప్రత్యారోపణ చేసినట్టు కనబడతా ఉన్నది. కాబట్టి భారతదేశంలో ప్రతి స్కామ్ వెనక బీజేపీ ఉన్నది, తెలంగాణ విషయానికి వస్తే ప్రతి స్కామ్ వెనక టీఆర్ఎస్ ఉన్నది. అది అందరి దేశ విషయమే. మరి ఈరోజు వాళ్ళ మీద ఆరోపణలు చేయడం అంటే ఆకాశం మీద ఉమ్మి వేయడమే. సో మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలకి నిన్న కవిత గారు స్పందించడం జరిగింది. సో నేను మళ్ళీ నేను అధికారంలో రాబోతా ఉన్నాం, సో అధికారంలో వచ్చాక మీకు కూడా ఒక మంచి పదవి ఇస్తా, మీ గౌరవానికి తగ్గట్టు పదవి ఇస్తా అని చెప్పేసి సవాల్ విసురుతా ఉన్నారు. సో ఏం చెప్తారు? నవీన్ గారు కవిత వ్యాఖ్యలు శృతి మించి రాగాన పడ్డాం. మనం అంటూ ఉంటాం కదా, శృతి మించి రాగాన పడ్డాం. అది ఆమె అల్పత్వాన్ని, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ సూచిస్తూ ఉన్నాయి. కవిత పార్టీ పెట్టలేదు, ఆ పార్టీకి పునాదులు లేదు, పక్కన 10 మంది ఉండరు. బేసికల్గా ఆమె మాట్లాడితే ఆ మాటలకు విలువ లేదు. మొన్నటిదాకా టీఆర్ఎస్కి సంబంధించిన ప్రతి అవినీతి వెనక ఆ పాత్ర నుండి మనం కనిపిస్తూ ఉన్నాం. ఈరోజు కవిత తన స్థాయిని మర్చిపోయి ఒక జాతీయ పార్టీ, 70 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, లక్షలాది మంది కార్యకర్తల్ని, కోట్లాది మంది ఓటర్లను కలిగి ఉన్న పార్టీ, ఆ పార్టీ పిసిసి అధ్యక్షుడి పట్ల కవిత వ్యాఖ్యానం చేయడం ఆమె రాజకీయ అజ్ఞానానికి, రాజకీయ అవివేకానికి, అలాగే ఆమె రాజకీయంగా ఆమెకున్న తక్కువ పరిజ్ఞానానికి, ఆమె మిడిమిడి జ్ఞానానికి నిదర్శనంగా మనకు కనపడతా ఉంది. కాబట్టి కవిత మాట్లాడడం అనేది అతిశయోక్తి. కవిత మాట్లాడడం ఆమె స్థాయికి మించిన మాటలు, అవి శృతి మించి రాగా కనపడడం. కవిత ఫస్ట్ అట్లాంటి పెద్ద పెద్ద మాటలు నువ్వు చాలా చిన్న స్టేజ్లో ఉన్నావు, నువ్వు అలాగే నువ్వు చిన్న ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేసుకోలేకపోయినావు. ఎందుకంటే రాజకీయ పార్టీ కాదు, అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకమ్మా. ఇప్పుడు గమ్మత్ ఎట్లుందంటే మన ఊళ్ళో అక్కడక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, అవి పెద్ద ఎవరెస్ట్ శిఖరాన్ని ఛాలెంజ్ చేసినాయట. అందుకోసం ఎవరెస్ట్ అంత ఎత్తులో మహేష్ కుమార్ గౌడ్ గారు ఉంటే ఆమె చిన్న గుట్టంత ఎత్తులో కూడా ఆమె లేదు. తొందరపడకు, నువ్వు పార్టీ పెట్టుకో, ఫస్ట్ పార్టీని బలోపేతం చేసుకో. ఆ పార్టీ రేపు ప్రజల మద్దతు తీసుకున్న తర్వాత ఒకవేళ నువ్వు ఎదిగిన తర్వాత అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారి మీద కామెంట్ చేయి, అప్పుడు దానికి ఏదో విలువ ఉంటుంది. ఇంకో అంశం ఏదైతే చూసుకుంటే అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు హరీష్ రావు ఇద్దరు ఒకటే అని మాట్లాడుతున్నారు. గుంపు మేస్త్రి అని, గుంటునక్క అని చెప్పేసి సంబోధిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఉత్తర ధ్రువం భూగోళంలో పైన ఉంటుంది, దక్షిణ ధ్రువం భూగోళంలో కింద ఉంటుంది. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం జీవితంలో కూడా కలుసుకోలేవు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ మొత్తం భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ, జాతీయ స్థాయిలో మాకు ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ. రాష్ట్రానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారుల పార్టీ, మాకు రాజకీయ ప్రత్యర్థి బీఆర్ఎస్ నేత హరీష్ రావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ ఇద్దరు ఒకటే అని మాట్లాడడం ఆమె రాజకీయ అజ్ఞానం నిదర్శనం. పాపం ఆమెకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, అట్లాగే ఆమె కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆమె మాట్లాడే మాటలు పత్రికల్లో పతాక శీర్షికల్లో రావాలనుకుంటుంది. మీలాంటి కెమెరాలు ఆమె ముందు చాలా ఉండాలనుకున్నాయి. జస్ట్ రాజకీయంగా ఆమె తన మాటలను ఒకసారి అల్చల్ చేయడం కోసం మాట్లాడే తప్ప ఆ మాటలు ఎట్లాంటి అది లేదు. హరీష్ రావు మా రాజకీయ ప్రత్యర్థి. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు, కాళేశ్వరం అవినీతిలో ఉన్నాడని మా పార్టీగా భావిస్తూ ఉన్నాం. విచారణ జరుగుతుంది. అట్లాంటి హరీష్ రావును ప్రజా మద్దతుతో ఈరోజు పవర్లోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారితో పోల్చడమే తప్పు. సో అంటే రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో మొన్న సర్పంచ్ ఎన్నికలు చూసినాం, దాని ముందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చూసినాం. సో కాంగ్రెస్ పార్టీ వరుసగా గెలుచుకుంటూ వస్తూ ఉంది. సో మరి మున్సిపల్ ఎన్నికల్లో అదే జోష్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? నవీన్ గారు, ఎన్నిక ఏదైనా విజయం కాంగ్రెస్ పార్టీదే. మేము 2 సంవత్సరాల్లో 10 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలు ప్రజలు గుర్తించారు కాబట్టి మాకు అధికారం ఇచ్చారు. 10 ఏళ్ళు వాళ్ళు చేయలేని పనులను మేము 2 సంవత్సరాలు చేశాం. కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్స్ ఇంకా మాకు ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ విజయబావుట ఎగురవేస్తే, అప్పటికే మేము ఆల్రెడీ పనులు మొదలుపెట్టాం, మంత్రులకు ఇన్ఛార్జ్ ఇచ్చాం, ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు, మేము ఓటర్లను కలుస్తున్నాం, ప్రజలను కలుపుతున్నాం. మంచి మద్దతుతో, ప్రజల మద్దతుతో బంపర్ సీట్లను మేము గెలవబోతున్నాం. థ్యాంక్ యూ.